దానిపై కోరగా నేను వచ్చానంటే పేరు చెప్పి ఇప్పుడు సౌకర్యం కలపవచ్చు. ఇంకేముంది చెబుతురా సూర్యుడు ముల్లోకముల పరిపాలించాడు. ఓహో అతనేనా నీ విడిగాడు? దేవదేవుడు నీ విడిగాడు. లక్ష్మి నేను వరకు చాలా మంచిదాన్ని అనుకున్నా. ఇప్పుడున్న భక్తులకు అందరికీ చెప్పిన నా భార్య చాలా పవిత్రమైంది. లోకానికి జగన్మాతని ఇక్కడ చెప్పా. అవునా? చూడు ఈ భక్తులు ఎదురు నాకు ఎవడో ఉన్నాడని చెప్పాను. వీళ్ళంతా ఉన్నారు. ఓహో నిరూపించాలి కదా ఇప్పుడు. లక్ష్మి నాతో కలిసి నువ్వు చేస్తే మగవాడు ఎవడు లేడు. నువ్వెవడో ఉంటే నేను ముదా నిరూపించు. ఇక్కడ ఈ భక్తులు ఎదురు నిరూపించు నీ ప్రతివంత ధర్మాన్ని. ఏమో ఇక్కడ అందరికి చెప్తావు కదా. చేతుల్లో నీళ్ళు పోసుకొని మూతికాడు పెట్టుకుంటాను. నిరూపించు. నిరూపిస్తా కదా. వాదములు కావాలంటే ఇప్పుడు వాదములు వద్దని పాదములు పట్టుకుంటాం. నిన్ను ఎందుకు నేను ఈ ప్రకారం మాట్లాడానంటే అవునా వేట మార్గం పోవడానికి ఇష్టం లేదా? ఓహో బుద్ధి పుట్టిగా నిన్న వేట మార్గం పోకుండా ఎంత చేయాలని ఇలా మాట్లాడితే వేట పోకుండా సాధిస్తాను అనుకున్నావా? ఏ విధంగా నా భర్త నా దగ్గర వాడు నన్ను చెప్పని చెప్పాడు. వాడు అవునా అమ్మా కూతురు చిన్న ఎవరినెత్తున్నా ఊరాలు పెట్టేదామని అనుకున్నారా కానీ లేకపోతే నేను చెప్పినా నేను అనొచ్చు కదా. లక్ష్మి ఏం చెప్పినా కూడా మన ప్రతిరూపం మనకే చెప్తున్నది. వేరే వాళ్ళ ప్రతిరూపం చెప్పలే.
అవును. ఒక ముఖ్యమైన కారణం. ఓ మనసులో అది నిజం చెప్పు. ఏదో ఉండి చెప్పేస్తే ఏదో అర్థమయ్యేటట్టు. ఏదో మనసులో పెట్టుకుని ఎన్నో మాట్లాడితే ప్రయోజనం లేదు. ఏదో నిజంగా ఉండేది ఏదో చెప్పు. చెప్పు, నీ మనసులో ఏదో ఉంది కదా అది చెప్పు.
అదిగో ఆహా ఏకనారి ఉదరుడా నేనా నీ భర్త ఎటువంటి వాడు నేను అనుకున్నావా? అక్కడ చర్చి వారు అవునే చాలా చక్కదనం ఆ కొలాబరేటర్లో చర్చివారు చాలా అందంగా కనపడతారు. అందముగా ఆ, అప్పుడు చంద్రుడా అవునవునులే. వాళ్ళు చూసి వాళ్ళ మొహంలో పడిపోతావు, ఇల్లు వాకిలు మర్చిపోతావు, నన్ను మర్చిపోతావు అని నీ మనసులో బాధ. నీ భర్త ఎటువంటి వాడు నువ్వు ఆలోచించావా అంటే నేను ఏకనారి ఉంటున్నాను. అంటే ఒకటే మాట కలిగినాను, ఒకటే మాట, ఒకటే భావం, ఒకటే సతి. అటువంటి మాట కలిగినాను కదా. నీ మాట నేను నమ్మలేకున్నా. నమ్మలేవా? నీ గాడికి ఎవరు బాగుండరు బాబా లేదు మా ఇల్లు ఆడొచ్చుతారు చూడు, అంటే నా మాట నమ్మలేదంటే నేను నీకేం చేయాలి చెప్పు. నాకు అంత ప్రమాణం చేయాలా? ఓహో, అంటే పాలు బట్టి ప్రమాణం చేయాలా? నా చేతుల పాలు దేవాలయ కదా నువ్వు పాలు బట్టి ప్రమాణం చేస్తే అప్పుడు నా మనస్ఫూర్తిగా వేడి వరకు పంపుతా ఉంటాయి కదా. అదెంత పని దూరంగా ఆలస్యం లేకుండా గోక్షలు కొంచెం పెట్టుకోదా. నీకు పాలు బట్టి ప్రమాణం చేస్తే వెళ్ళాను వేడి వరకు. లక్ష్మి చూడు, ఈ భూదేవి సాక్షిగా, ఆకాశవాణి సాక్షిగా, సూర్య చంద్రాల సాక్షిగా, అష్ట దిక్పాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నీకు పాల్గొట్టి ప్రవర్తన చేస్తా. నమ్మకము పాల్గొట్టి ప్రవర్తన చేస్తాను కదా. మనస్ఫూర్తిగా ఇప్పుడైనా వీళ్ళ మార్గం జీవించి పంపాలి కదా. భార్యదేవి బ్రహ్మదేవుడు కదా. నువ్వు తొందరగా జీవిస్తే నేను తొందరగా వేడాడుకుని మనం ఈశ్వరుడికి వస్తా. భక్తాదులు మనవి ఇటువంటి శుభ సందర్భంలో లక్ష్మీదేవి తన భర్తకు జీవించే శుభ సందర్భం కాబట్టి అలనాడు ఓములంలో కూడా తన భర్తకు పసుపు ముఖం ఇచ్చి కాయ కొట్టి కర్పూరం ఇచ్చి ఆ లక్ష్మీదేవి వేడ మార్గం పంపించింది కాబట్టి ఆనాడు ఆడ జరిగింది కాబట్టి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది కాబట్టి ఇక్కడున్న భక్తులు కూడా ఆ పసుపు కుంకుమ చాలా పవిత్రమైన పసుపు కుంకుమ. మీరు కూడా దివారందరూ కూడా ఆ పసుపు కుంకుమ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే సమయంలో ఎవరైనా కానుకదానం చేసినా కూడా కర్మ వస్త్రదానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. కాబట్టి ఎవరైనా దానాధర్మం చేసుకోవాలన్నా కూడా దానాధర్మం చేసి ఆ స్వామి వారి పసుపు కుంకుమ నుంచి మీరు కూడా పసుపు కుంకుమ తీసుకోవాల్సిందిగా మరి మీరు కోరుతున్నాము. చాలా పవిత్రమైన పసుపు కుంకుమ కాబట్టి అందుకని